ప్రెజెంట్ ఈ N18 రోడ్డుకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో, ఈ రోడ్డుకి సంబంధించిన పనులు 10 రోజుల క్రితం నుండి అయితే స్టార్ట్ అయినాయి. ఈ రోడ్డుకి సంబంధించిన మొత్తం కంప క్లియరెన్స్ పనులంతా క్లియర్ చేశారు. అంటే సైట్ క్లియరెన్స్ మొత్తం అయిపోయి, మధ్యలో ఈ యూటిలిటీ డక్టుల నిర్మాణం కోసం ఈ రోడ్డు మధ్యలో అయితే తవ్వుతున్నారు. ఇది స్టెప్ బై స్టెప్ తవ్వుకుంటూ అయితే వస్తున్నారు. ఇక్కడ ఎగ్జావేటర్స్ అలాగే డంపర్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఇక్కడ ఒక స్టెప్ అవ్వంగానే ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే చదును చేసి పెట్టారు. ఎందుకంటే ప్రెసెంట్ వర్షాలు పడుతూ ఉండడంతో ఈ మొత్తం గజిబిజిగా అవ్వకుండా ఈ క్లియర్ గా ఉండడం కోసం అయితే ఒక స్టెప్ అయితే తవ్వారు. మళ్ళీ ఇంకో స్టెప్ తవ్వి ఈ మొత్తం ప్రాంతం వైపు ఆ యూటిలిటీ డక్స్ ని ఏర్పాటు చేస్తారు. నేను ఈ వీడియోని ఇక్కడ నుండి అయితే స్టార్ట్ చేస్తాను. ఇది E7 రోడ్, అంటే ఈ N18 రోడ్ కి ఎండింగ్ పాయింట్ ఇదే. ఈ E7 రోడ్డు వైపు చిన్న బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది, చూసారా? అదేంటంటే కొండవీటి వాగు క్రాస్ అవడం కోసం ఆ చిన్న బ్రిడ్జ్ అయితే నిర్మించారు. ఈ కొండవీటి వాగు కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా స్టార్టింగ్ పాయింట్ కొండవీటి వాగు కూడా ఇక్కడే. ఈ E7 రోడ్ వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు 11.5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. దీన్ని కూడా బిఎస్ఆర్ అనే కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు 369.38 కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఆ E7 రోడ్డు వైపే మనకి గెజిటెడ్ ఆఫీసర్స్, ఎన్జిఓ ఆఫీసర్స్ టవర్స్ గానీ, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ గానీ, గ్రూప్ బి ఆఫీసర్స్ టవర్స్ వైపు నుండే ఆ E7 రోడ్డు అయితే వస్తుంది. ఆ E7 రోడ్డు తర్వాత వచ్చేది E8 రోడ్డు. ఇక్కడ మీరు చూడొచ్చు, మధ్యలో ప్రాంతం వైపు ఎంత వర్క్ జరిగిందో. 10 రోజుల్లోనే ఇంత మార్పు అయితే కనిపిస్తుంది ఈ రోడ్డుకు సంబంధించిన